తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడం రాజకీయ చర్య అని ఆ పార్టీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దాదాపు పూర్తిగా వచ్చిన తమ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని జగన్ ఫైర్ అయ్యారు. ఏపీలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని, ఎన్నికల తరువాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్నారంటూ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ఘటన ద్వారా 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారంటూ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. సూపర్ 6 అమలు కన్నా వైసీపీ ఆఫీస్ కూల్చడమే ముఖ్యమని చంద్రన్న భావించారంటూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యవాద విధ్వంసకారుడా అంటూ ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అయితే జగన్ తాడేపల్లి కార్యాలయం కూల్చివేతపై జగన్ ట్వీట్ చేసినట్లు తెలిసింది. అదేవిధంగా అంబటి రాంబాబు కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. అసలు ఎందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అంటూనే చంద్రబాబు ఈ విధంగా చేస్తున్నారా? ప్రస్తుతం మొత్తం మీద చూస్తుంటే కనుక వైఎస్ఆర్సీపీ నిర్మాణంలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కొద్దిసేపటి సిఆర్డీ అధికారులు కూల్చివేయడం జరిగింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి అధికారులు నోటీస్ ఇచ్చినా నోటీస్ రిప్లై ఇవ్వకపోవడంతో అధికారులు అయితే కూల్చివేశారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందని చెప్పి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అప్పుడే కక్షపూరిత రాజకీయాలకి, దాడులకి, ప్రతిదాడులకి శ్రీకారం చుట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు స్పందించాలని చెప్పి కూడా ఆయన అయితే డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు మాజీ మంత్రి, గత నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా సూపర్ 6 కంటే వేగంగానే ప్రజాస్వామ్యంగా ఉన్న వాటిని అప్రజాస్వామ్యం చేస్తున్నారని చెప్పి కూడా చంద్రబాబుపై విమర్శల వర్షాన్ని అయితే గుప్పించారు. మరొక వైపు ఈ ట్వీట్లకు సంబంధించి కూడా టీడీపీ నేత బుద్ధా వెంకన్న అదే స్థాయిలో ఘాటుగా రిప్లై ఇచ్చారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్న భవనాన్ని కూల్చివేయకుండా ఏం చేస్తారు, మీరు ఎందుకు అనుమతి లేకుండా కట్టారో చెప్పకుండా ఇటువంటి కారణాలు చెప్పడం ఏమిటని చెప్పి కూడా ఆయన అయితే ప్రశ్నించారు. మరొక వైపు ప్రభుత్వ డబ్బుతో కూల్చిన ప్రజా వేదికను మీలా కూల్చారు, కానీ చంద్రబాబు ఎప్పుడు అటువంటి తప్పులు చేయరని చెప్పి బుద్ధా వెంకన్న ట్విట్ వేదిక కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం ఆల్మోస్ట్ పూర్తయిపోతున్న భవనాన్ని కూల్చివేశారని జగన్ అనడం జరిగింది. కానీ ఆల్రెడీ 70 to 90% అమరావతిలో సచివాలయం ఇవన్నీ నిర్మాణం అయిపోయాయి. జగన్ కూడా ఆ విధంగా చేశారు. అలా చూడాలంటారు. ఖచ్చితంగా అంటే అవి ప్రభుత్వ కార్యాలయాలు వేరు, ఇవి ప్రైవేటుకు సంబంధించిన కార్యాలయాలు వేరు. ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కూడా కూల్చివేత జరిగింది గత ప్రభుత్వ హయాంలో. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించి అనుమతి లేకుండా ప్రభుత్వం చేతిలో ఉందని చెప్పి ఎక్కడైతే ఖాళీ స్థలాలు చేతిలో ఉన్నాయో వాటన్నిటిని కూడా అనధికారికంగా ఆక్రమణ చేసుకొని నిర్మాణాలు చేపట్టారు. ఇది విశాఖపట్నంలో కానీ, ఈ రోజు తాడేపల్లిలో, ఇట్లా చాలా చోట్ల కూడా అనుమతి లేకుండానే పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టడం మూలంగానే ఇటువంటి ప్రయత్నాలు చేసినట్టు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం తాడేపల్లిలో ఏదైతే కూల్చివేశారో అది కేవలం పిల్లర్లు అయితే నిర్మాణం చేపట్టారు. మరికొద్ది రోజుల్లోనే స్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉన్న భవనం అయితే కనిపించింది. ప్రస్తుతం అయితే ఏది ఏమైనప్పటికీ ప్రజాధనాన్ని అయితే వృధా చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఎలా చూడాలంటారు? ఏదైతే ఇప్పుడుకి సంబంధించి గతంలో ప్రజావేదిక కూల్చినప్పుడు అది ప్రజాధనం, కానీ ఈ రోజు మాత్రం ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్టీకి సంబంధించిన నిధులు, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. సో ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి ప్రజాధనానికి సంబంధం ఉండదు. కానీ ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీలో మాత్రం అక్రమంగా లీజుకు తీసుకొని వైఎస్ఆర్సీపీ నేతలు ఎకరానికి, సంవత్సరానికి 1000 రూపాయలు లీజులు తీసుకుని 33 ఏళ్ల పాటు లీజులు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అనేది సామాన్య ప్రజలతో పాటు టీడీపీ నేతలు అయితే వైఎస్ఆర్సీపీని ప్రశ్నిస్తున్నారు. ప్రసూన హైకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు చేశారని జగన్ ప్రస్తావించడం జరిగింది. ఎలా చూడాలంటారు? చంద్రబాబు హైకోర్టు ఆదేశాలు ఎందుకు బేఖాతరు చేశారు? ప్రధానంగా చూస్తే హైకోర్టులో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ దశలో ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు అక్రమంగా ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారు,
దీన్ని నిలిపివేయాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కోర్టుకు వెళ్లారు. టీడీపీ నేతలు ఇచ్చిన దాని పిటిషన్ మీద హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఈ పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలో, కోర్టు విచారణలో ఉన్న సమయంలో ఏ రకంగా కూల్చివేస్తారని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులను అయితే మాత్రం వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్న అయితే ఇప్పటి వరకు విధ్వంసకాండ జరిగిందని చంద్రబాబు అన్నారు. అయితే ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలు కూడా కక్ష సాధింపులు ఉంటాయి అని చెప్పి జగన్ కూడా ప్రస్తావించడం జరిగింది. ఏంటి అసలు ఎవరి పాలనలో అంటే రెండిటికి భిన్నంగా ఉంటాయా, లేకపోతే పాలన ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే చంద్రబాబు కక్షపూరితంగా కానీ లేకపోతే మిగిలిన అంశాల్లో ఎక్కడా కూడా ప్రామాణికం ఉండదు. కేవలం ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా మాత్రమే తాము వ్యవహరిస్తాం. కానీ ప్రతి దాంట్లో కూడా చట్ట ప్రకారమే వ్యవహరిస్తామనేది చంద్రబాబు చెప్తున్న మాటగా చూపిస్తుంది. సో ఏదైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాటికి సంబంధించి మాత్రమే తాము కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నామనేది అధికారులు, టీడీపీ నేతల వాదనగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివ.